వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్గా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలాగున్నారు? మా సైడ్ అయితే ఫుల్ చల్లుంది ఫ్రెండ్స్. మన ఆంధ్ర సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయంట, తుఫాన్ అంట. నిన్ననే మా అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు వర్షాలు పడుతున్నాయన్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు వచ్చిండు ఫ్రెండ్స్. రాత్రి అంతా ఇంటికి రాలేదనమాట, కంపెనీలో ఉన్నాడు. ఇక్కడైతే కనుక రాగి సరికి నీళ్ళు పెట్టుకున్నా ఫ్రెండ్స్. నీళ్ళు అయితే బాగా బాయిల్ అవుతున్నాయి అనమాట. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ మాత్రం బాగా రాగి పిండి నీళ్ళు బాగా కలిపి మిక్స్ చేసి పెట్టినా అనమాట. మిక్స్ చేసి పెట్టినా. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేద్దాం. మొత్తం వేసేసిన బాగా కలిపెట్టేద్దాం. నాకు ఈ రాగి సార్ అనేది మజ్జిగలో తాగాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మజ్జిగలో తాగుతాను అనమాట. చల్లారి పెట్టుకొని మజ్జిగలో పోసుకొని తిరగొట్టుకొని తాగేస్తా. ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకో, మజ్జిగలోకి చల్లబడితేనే బాగుంటుంది అనమాట. పొద్దున్నే రాగి సరి చేస్తున్నా. అలాగే ఈ సైడ్ వచ్చేసి మేతి పొరాట చేద్దామని మెంతాకు మొత్తం కడిగి పెట్టించిన అనమాట. మెంతాకు కడిగి పెట్టించిన. ఇంకా దీంట్లోకి ఏమేమి కావాలనో మీకు అన్నీ చూపిస్తా. మేతి పొరాటకు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నా ఫ్రెండ్స్. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా. అలాగే సన్నగా తరిగి పెట్టిన అనమాట. మెంతాకు అనేది సన్నగా తరిగి పెట్టిన. దాంట్లోకి వచ్చేసి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 4-5 తెల్లగడ్డలు అనమాట, తెల్లవాయలు తీసుకున్నా. ఇవి మాత్రం మిక్సీలో ఉదర తిప్పుతా ఇప్పుడు. ఓకేనా? మళ్ళీ వీటిల్లోకి ఏమేమి కావాలనో దీని ప్రాసెస్లోకి మళ్ళీ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. అట్లా పోతే ఉల్లిపాయ, తెల్లవాయలు, అట్టపోతే పచ్చిమిరపకాయలు 3 మిక్స్ చేసి ఉదర తిప్పిన. ఇది కూడా యాడ్ చేసేస్తున్నా. అలాగే తగినంత కారం, పచ్చిమిరపకాయలు ఇష్టం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. అలాగే ఇది వాము తీసుకున్నా. కొద్దిగా బాగా నలిపి వేసేద్దాం. వాము, అలాగే సన్నగా తరిగి పెట్టిన మెంతాకు మొత్తం వేసేస్తున్నా. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసేస్తున్నా. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. తగినంత కొద్దిగా జీలకర్ర కూడా వేసిన అనమాట. అలాగే మ్యాగీ మసాలా. ఈ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటనేసి మ్యాగీ మసాలా కూడా వేస్తున్నాను అనమాట. మ్యాగీ మసాలా వేసిన. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మంచిగా కలిపినాక మళ్ళా చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఇది బాగా మిక్స్ చేసుకొని చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా అయితే కలిపిన అనమాట బాగా. ఇప్పుడు 15 నిమిషాలు బాగా నానబెట్టి ఆ తర్వాత పొరోటా తయారు చేద్దాం. మంచిగా కలిపెట్టిన అనమాట. ఇప్పుడు మంచిగా గుడ్డగా ఇక్కడ కట్టు పెడితే కొద్దిగా ఆరకుండా ఉంటుంది అనమాట పిండి. 10 నిమిషాల తర్వాత పొరోటా తయారు చేద్దాం. మాకు పొద్దున్నే రేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సరుకులు వచ్చినాయి అనమాట. నెలకు సరిపడా సరుకులు అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి బట్టలు ఉతికే సబ్బులు ఫ్రెండ్స్. మా సైడ్ ఇవి దొరుకుతాయి అనమాట బట్టలు ఉతకడానికి. ఈ బట్టల సబ్బులు. ఓకేనా? ఈసారి లాగ్ తయారు చేద్దామని ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ తెప్పించాను అనమాట. ఇవి శనగదాన్న పప్పులు
వీటితో చెక్కి తయారు చేస్తాం. చూద్దాం ఎట్టొస్తుందో. బెల్లము అన్నీ తెప్పించిన అనమాట. ఓకేనా. బెల్లం వచ్చేసి 2 kgs వేసిన. చూద్దాం. ఇవి వచ్చేసి మొక్కపో ఫ్రెండ్స్, మొక్కజొన్న అన్నమాట. ఇవి మొక్కజొన్న చూడ. ఇవి మా నెల సరుకులు అనమాట. ఖాళీ బియ్యం వదిలిపెట్టి ఈ రేషన్కి వచ్చేసి 6000 పడినాయి ఫ్రెండ్స్ మాకైతే గినాక. బియ్యం మాత్రం సంవత్సరానికి ఒకసారి వేపించుకుంటా, కొత్త బియ్యం వేపించుకుంటా. అవి పాతబడే కొద్దీ మనకు అన్నం కూడా బాగా అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, పొరాటా పిండి మొత్తము ఇట్లా చేసుకున్నాను అనమాట. రౌండ్ షేప్లో ఇట్లా చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పొరాటా ఎట్లా చేస్తానో చూపిస్తా. ఓకేనా. ఫస్ట్ 2 చేసిన ఫ్రెండ్స్. మా ఆయనకు చేసి పంపించిన అనమాట. నా టిఫిన్ చేసి వెళ్ళాడు అనమాట. అప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటేనక మనకు పొరలు పొరలు వస్తుంది అనమాట. ఇట్లా పొరలు చేయాలి. వీటితోటి కూర ఏమంటారు, బంగాళదుంప కూర అయినా బాగానే ఉంటుంది. అలా పోతే కనుక ఏంటైనా పులుసు కూరలైనా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మా పిల్లలు వచ్చేసి టమాటా సాస్ తోటి తింటారు ఫ్రెండ్స్. అందుకని నేనేం కూర ఏం చేయలేదు. వీటిల్లో కూర కూడా అవసరం లేదు. ఒట్టి వీటిల్లో మొత్తం మసాలా అంతా ఉంది కదా, ఒట్టిది కూడా తినచ్చు అనమాట. మంచిగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బాగా ఇట్లా పతలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మందంగా ఉంటే లోపల పచ్చిగా ఉంటుంది అనమాట పిండి. అందుకని కొద్దిగా పతలాగా చేసుకుంటే పొరాటా బాగా వస్తుంది అనమాట. నెయ్యితోటి కాలుస్తే ఇంకా బాగుంటాయి. నేనైతే నెయ్యితోటి కాదు ఫ్రెండ్స్, నూనె వేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కాలింది అనమాట 2 పక్కల చూడండి. ఓకేనా. ఇంకా అలాగే మొత్తం చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పొరాటాలు అయితే రెడీ చేసిన. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.